వర్షం కలల పయనం స్వేచ్ఛ వర్షం. మై డైరెక్టర్ బాబు గారు మై పాఠశాల. ఎందుకంటే పాఠశాల అంటే దాని అర్థం ఏదో మన టీచర్లో మన లెక్చరర్లో మన క్లాస్ రూమ్లో నేర్పించిన పాఠాలు కాదు, అవి కూడా ఒక రకంగా. బట్ నా ఉద్దేశంలో ముఖ్యంగా మన లైఫ్కి మనం ఈ రోజు ఉన్న పరిస్థితికి కారణమైన పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకున్నదే అసలైన పాఠశాల. సో ఆ రకంగా చూసుకుంటే నా అసలైన పాఠశాల ఈ రోజు నేను ఈ ప్లేస్లో ఉంటాను కారణం, పరిస్థితిలో ఉంటాను కారణం నా ఫస్ట్ సినిమా. అంటే నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు అసలు ఏం తెలియదు, అసలు ఇక్కడ ఏంటి, ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, నేను ఎలా ఉండాలి, అసలు ఏం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఫస్ట్ టైం నేను జాయిన్ అయిన సినిమా ప్రొడక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్గా దాదాపు ఆ సినిమాకి డైరెక్టర్ బాబు గారు. ఆయన మనతో లేరు, బట్ మన తెలుగు సినిమా చూసిన గొప్ప డైరెక్టర్లో అతి గొప్ప డైరెక్టర్ బాబు గారు. అండ్ ఆయన దగ్గర ఫస్ట్ సినిమా చేరడం అనేది అదృష్టం. అండ్ అదృష్టం అంటే చేరినప్పుడు నేను అనుకున్నాను ఆయన దగ్గర చేరడం వల్ల ఒక 4 సినిమాలు అవకాశం వస్తుంది, లేదంటే ఇలాంటి విషయాలు అనుకున్నానే తప్పితే ఆయన దగ్గర నేర్చుకునే విషయాలు నా లైఫ్లో మిగిలిపోతాయి. అండ్ బేసిక్ నా వ్యక్తిత్వం, లేదంటే నా 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 ఫ్యూచర్లో నేను చేయబోయే సినిమాలు కానీ నా డెసిషన్స్ కానీ అన్నిటి మీద ఆయనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆ రోజు అనుకోలేదు. అండ్ ఈ రోజు తెలుస్తుంది, ప్రతి సినిమా ప్రతి చోట నేను నేర్చుకున్న ప్రతి విషయం కూడా రాధాగోపాలంతోనే స్టార్ట్ అయింది. సో ఈరోజు నాని చేస్తున్న సినిమాలు కానీ, నేను చేస్తున్న డెసిషన్స్ కానీ, నేను చేస్తున్న యాక్టింగ్ కానీ ఏదైనా సరే తెలియకుండా సబ్కాన్షియస్గా బాబు గారి ఇన్స్పిరేషన్ పోవడానికి ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలు ఒక కెరియర్ పరంగానే కాదు, మన పర్సనల్ లెవెల్లో వచ్చింది. ఆయన సింప్లిసిటీ కానీ, ఆయన టైమింగ్ కానీ, అంటే ఇంకా ఆయన లెవెల్కి మేము ఎవరూ రీచ్ అవ్వలేదు. డెఫినెట్గా సమ్డే ఐ విష్ అంటే ఆయనంత సింపుల్గా ఉండగల అన్న ప్రయత్నం అయితే జరుగుతుంది. అది ఏ రోజుకి సాధ్యం అని తెలియదు, కానీ తప్పకుండా నేను లైఫ్లో నేర్చుకున్న మంచి విషయాలు ఏమన్నా ఉంటే అన్నింటిలో బాబు గారి వల్లే నేను నేర్చుకున్నాను తప్పకుండా చెప్పగలను. సో నా పాఠశాల ఖచ్చితంగా బాబు గారు. అక్కడే నా లైఫ్కి సంబంధించిన లెసన్స్ స్టార్ట్ అయ్యాయి.